దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరగబోతోంది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ఆధారంగా చేస్తున్న ఈ పునర్విభజన వల్ల తమకు నష్టం జరుగుతోందని, భారీగా ఆదాయం ఇస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లను పెంచకుండా తక్కువ ఆదాయం ఇస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనాభా ఆధారంగా పునర్విభజన జరుగుతుండటంతో ఎక్కువ మంది పిల్లలను కనండంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. స్టాలిన్ ఒక అడుగు ముందుకేసి 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదని, త్వరగా పిల్లలను కనాలని నవదంపతులను కోరారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించడం వలన తాము నష్టపోతామని ఈ రెండు రాష్ట్రాల సీఎంలు చెబుతున్నారు. దేశ జనాభా నియంత్రణకు చిత్తశుద్ధితో కుటుంబ నియంత్రణను అమలు చేసినందుకు ఇదా గుర్తింపు అంటూ కొంతమంది ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తోందని, తద్వారా తమ రాజకీయ బలం తగ్గుతోందని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నాయి. దక్షిణ రాష్ట్రాల ఆందోళనలను సంఘ్ పరివార్ కూడా సమర్థించింది. 1977 లోక్సభలో దేశంలోని ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించారు. అదే సగటును కొనసాగిస్తే లోక్సభలో ఎంపీల సంఖ్య బలం ప్రస్తుత 543 నుంచి దాదాపు 1400కి చేరుతోందని అంచనా. అయితే కొత్త పార్లమెంటులో కేవలం 888 సీట్లు మాత్రమే ఉన్నందున ఈ ఫార్ములా పనికిరాదని చెప్పవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన కోసం నియోజకవర్గానికి సగటు జనాభాను 20 లక్షలకు పెంచితే లోక్సభలో ఇప్పుడు ఉన్న 543 స్థానాలు 707కు పెరుగుతాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం దీని వలన ఏమీ ఉపయోగం ఉండదు. ఈ ఫార్ములా ప్రకారం తమిళనాడు సీట్లు 39 అలాగే ఉంటాయి. కానీ కేరళ 2 సీట్లు కోల్పోయి 18తో ముగుస్తుంది. దీనికి విరుద్ధంగా యూపీ 126 సీట్లకు పెరుగుతుంది. బీహార్ మరియు జార్ఖండ్ కలిసి 85 సీట్లకు పెరుగుతాయి. ఏపీకి 4, తెలంగాణకు 3 సీట్లు పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గానికి సగటున 15 లక్షల జనాభా ప్రకారం లెక్కిస్తే మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 942కి చేరుతుంది. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు ఇది అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం తమిళనాడుకు 52 సీట్లు, కేరళకు 24, ఉత్తరాఖండ్ తో పాటు యూపీకి 168 సీట్లు, బీహార్, జార్ఖండ్లకు 114 సీట్లు, ఏపీకి 35, తెలంగాణకు 26 సీట్లు వస్తాయి. రెండు ఫార్ములాల్లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య రెట్టింపు అవుతుండగా దక్షిణాదిలో మాత్రం స్వల్పంగా పెరుగుతుండటం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గదని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్న దాంట్లో కొంత నిజం ఉన్నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగానే మాత్రం సీట్ల సంఖ్య పెరగదని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.